ఆ. మనుషులందరూ రక్షింపబడాలని నేను కూడా అనుకుంటున్నాను అంటే కాదు. అనుకుంటున్న నీవు అలా జరగటానికి ఏం చేస్తున్నావు అన్నదాన్ని చూస్తాడు. అలా జరగటానికి నీ ప్రయత్నం ఏంటి? హృదయంలో ఆశ ఓకే. ఒట్టి మాట అయితే ఇప్పుడే అనిపిస్తా, ఒట్టి మాట అయితే మీ అందరి చేత అనిపిస్తే అయిపోదు. కానీ ఒట్టి మాట కాదు, నిజమైన ఆశ ఉండాలి గుండెల్లో. ఆ ఆశ 2 పనులు చేపించింది మన చేత. సమాజం రక్షింపబడాలి, ప్రజలందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అనే ఆశ నీకు నాకు మనకుంటే అది 2 పనులు చేపించింది మన చేత. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రజల మార్పు కొరకు మనం దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేటట్టు చేసిద్ది మనల్ని. నా జన్మ హృదయం అంటే ఏంటి? నీ ఫ్యామిలీని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకొని నీ ఫ్యామిలీని మాత్రమే నువ్వు ఇది చేసుకుంటే అది ఒక మనుష్య హృదయమే, దేవుని హృదయం కాదు. దేవుని హృదయం తన ఓన్ ఫ్యామిలీ మాత్రమే కాదు, సమాజాన్ని మొత్తాన్ని కూడా సొంత కుటుంబంలో ప్రేమించగలిగేది. అది దేవుని గుండె, దేవుని పిల్లల గుండె. నువ్వు దాచిపెట్టడమే కదా, నీ వీధిలో కొట్టుకున్న వాళ్ళని కూడా నువ్వు కాపాడేటట్టు ఉండాలి. ఆగండి. హృదయం, దేవుని హృదయం. దేవుడు అందరినీ కన్నబిడ్డలు ఎలా చూస్తున్నాడో దేవుని హృదయం కలిగిన వారు కూడా అలా